ఇప్పుడు చూసుకున్నట్టయితే బిష్నోయ్ గ్యాంగ్ మనకు తెలిసిందే, గతంలో కూడా చాలా మందికి బెదిరింపు కాల్స్ చేశారు. చాలా మందికి సల్మాన్ గారి మీద అయితే చంపేస్తామని చాలాసార్లు ఆయన మీదకి అటాక్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే రణ్వీర్ సింగ్ ఎవరైతే ఉన్నారు, మొన్న రీసెంట్ హిట్ దురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన రణ్వీర్ సింగ్ కూడా బెదిరింపు కాల్స్ వెళ్ళి చాలా అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఉలిక్కి పడింది బాలీవుడ్. ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏం దేనివల్ల మళ్ళీ బిష్నోయ్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు చంపేస్తామని, అసలు ఏంటి? వాళ్ళు ప్రత్యేకంగా కారణం చెప్పట్లే, కానీ నేను చంపేస్తాము, ఒక 7 తరాల పాటు గుర్తుండేలాగా నేను చంపుతాము అని చెప్పి వాళ్ళు ఒక బెదిరింపు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు. అలాగే సునీల్ శెట్టికి కూడా చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు ఎవరికి సల్మాన్ ఖాన్కి కూడా. అయితే సల్మాన్ ఖాన్ అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ బిష్నోయ్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణ జింకని అమితంగా ఇష్టపడతారని, వాళ్ళు అసలు ఆ కృష్ణ జింకలకి పాలు కూడా ఇస్తారు, ఆ జాతి ఆడవాళ్ళు, వాళ్ళకి అంత ఇష్టము. కృష్ణ జింకలను చంపాడు కాబట్టి అప్పట్లో పాత రోజుల్లో జింకల కేసు ఉంది కాబట్టి అందుకు అతనికి ఇచ్చారు, హెచ్చరికలు చేశారు చంపుతానని అని అనుకున్నారు. అది సమంజసం కానప్పటికీ కొంతమంది ఓహో అందుకు వాళ్ళకి అంత ఇష్టం కాబట్టి వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు అని అనుకున్నారు, కానీ అది అసలు వాస్తవం కాదు. ఈ లారెన్స్ బిష్నోయ్ అనే అతను ఢిల్లీలో జైల్లో ఉన్నాడు, తీహార్ జైల్లో ఉన్నాడు. తీహార్ జైల్లో ఉండి కూడా బయట గ్యాంగుల్ని నడిపిస్తున్నాడు అతను. ఇప్పుడు కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిని చంపించాడు, అతనే ఉన్నాడు దాని వెనకమాల. అయితే అసలు ఒక జైల్లో ఉన్న వ్యక్తికి ఇంత ఎలా చేయగలుగుతాడు అని చాలామందికి ఒక క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. అంటే తిహార్ జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జైలు అధికారులు సహకరిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. పైగా అంతకుముందు ఇంకొక అతను ₹1,00,000 షూ వేసుకున్నాడని, జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడని చెప్పి అతను గురించి కూడా వార్తలు వచ్చినాయి. అతను కూడా ఏం చేశాడు, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక అన్న తమ్ముడిని చంపేశాడు, ర్యాన్బాక్సీ ఫార్మాస్యూటికల్ కంపెనీలో. అయితే ఎవరైతే చంపించాడో అతను జైలుకి వచ్చాడు. ఈ జైలుకి వచ్చిన అతని భార్యతోటి ఇతను లావాదేవీ జరిపి 2 కోట్లు డబ్బులు తీసుకొని బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి ఆవిడకి చెప్పి ఆవిడ దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు. అంటే అతను డైరెక్ట్గా అతను తీసుకోడు, అతని గ్యాంగ్ వాళ్ళు ఎవరో తీసుకుంటారు. మళ్ళీ అతనే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అప్పుడు కూడా అతను సుకేష్ అతనే ఈ ₹1,00,000 షూసు, ₹1,00,000 జీన్స్ ప్యాంటు, ఖరీదైన వాచ్లు, ఫోన్ ఉంటుంది అతని దగ్గర. అది ఎలా సాధ్యం? అసలు జైల్లో ఇలాంటివన్నీ ఎలా చేస్తారు? పైగా అతను అక్కడే ఉండి ఈ బెయిల్స్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడము, అలాగే లిక్కర్ స్కామ్లో నేను పార్టిసిపేట్ చేశాను, కవిత నిజంగానే ఉన్నది అందులో అని చెప్పి అతను బయటికి ప్రేమ సందేశాలు పంపినట్టు ఉత్తరాలు రాస్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని అంటే అది తిహార్ జైలు మహత్యం అని చెప్పుకోవాలి. అట్లా ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ కూడా అక్కడ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఇంత కథ నడిపిస్తున్నాడు. ఇప్పుడు అసలు మనకి భారతదేశానికి కెనడాకి మన ఫారిన్ రిలేషన్స్లో కూడా ఇంపాక్ట్ పడేటంతగా చేశాడు అతను. ఎలా చేస్తున్నాడు ఇతను అనుకుంటే వాళ్ళదొక ఇప్పుడు ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఎట్లా ఉండేవాడో, బాలీవుడ్లో సినిమా యాక్టర్లను భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా అట్లాగే తయారైందనమాట. ఇప్పుడు వరుసగా రణవీర్ సింగ్ సినిమాల్లో మంచిగా అతనికి డబ్బులు వస్తున్నాయి, అలాగే దీపికా పడుకునేకి కూడా బాగా డబ్బులు వస్తున్నాయి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు ఇతను చంపుతాను అనగానే ఇతను ఏదైనా ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు ఇస్తా ఇప్పుడు వాళ్ళ గ్యాంగులు బతకాలంటే డబ్బులు కావాల్సిందే కదా. దానికోసం ఏమన్నా ఇది ఖచ్చితంగా చేస్తే గీస్తే డబ్బుల కోసం చేయడమే కానీ వేరే చేయటానికి అవకాశమే లేదు.
అంటే ఆ చుట్టుపక్కల అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అంటే ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని చంపడమే కాకుండా వాళ్ళ కుటుంబాల వరకు కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడ ఉంటాయో తెలుసు, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి. లేదు, ఇదంతా కేవలం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయడం తప్పితే వేరే ఏమీ లేదు. భయంతో వాళ్ళు ఎవరి ద్వారా అయితే ఫోన్లు వచ్చినాయో వాటితోటి వీళ్ళు మాట్లాడుకుని పోలీసులకు కూడా చెప్పుకోకుండా ధైర్యంగా భయపడినట్టు నటించి వాళ్ళు డబ్బులు అడుగుతారు, ఆ డబ్బులు ఇచ్చేయాలి, అంతకంటే ఏముండదు ఇక్కడ. అందుకని దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీటికి తలొగ్గితే గనక మీరు సినిమాల్లోనేనా హీరోలు, నిజ జీవితంలో అంత భయపడేవాళ్ళ అని చెప్పి రణవీర్ దురంధర్ సినిమాలో యాక్ట్ చేసావు అంటే నీకు చాలా ధైర్యం ఉన్నట్టు కదా సినిమాలో చూపించింది. ఆ ధైర్యాన్ని బయట కూడా చూపించాలి కదా, లొంగిపోతే ఎట్లా. అందుకని ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ చేస్తున్నాడని చెప్తున్నాను కదా, డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వాలి. అందుకని నీ చుట్టూ వాళ్ళ దాకా నిన్నొక్కడే చంపి ఊరుకోము, నీ చుట్టూ వాళ్ళు కూడా చంపుతాము, ఆ తర్వాత నిన్ను పట్టుకుంటాము అంటే భయభ్రాంతులు గురి చేయడం, అంతకంటే ఏమీ లేదు. వీళ్ళు ఎవ్వరు దొరికినా ఈ ముఠాని అసలు వీళ్ళు అంతర్గత టెర్రరిస్టుల కంటే ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే పాకిస్తాన్ అని మాట్లాడతారు కదా, వీళ్ళు మన దేశంలో ఉన్న మన దేశంలో ఉన్నట్టు ఇది టెర్రరిజం కాదా? ఖచ్చితంగా. చాలా మందికి ఏంటంటే ముస్లింలే టెర్రరిస్టులు అని మాట్లాడతారు, ముస్లింలే కాదండి. అవకాశం ఇట్లాంటి తప్పుడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలి, భయభ్రాంతులను గురి చేయాలనే వాళ్ళు ఈ మతం అని లేదు, ఆ మతం అని లేదు. అందుకని వీళ్ళని కూడా టెర్రరిస్టులుగా గుర్తించి అసలు ఆల్రెడీ వీళ్ళని అంతర్జాతీయంగా ఇది ఒక ఉగ్రవాద సంస్థ కిందే లెక్క. ఏది బిష్నోయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్, వీళ్ళు భయపెట్టడం, డబ్బులు వసూలు చేయడం, మనుషులు చంపేయటం, సుఫారీ పనులు చేయడము, అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చంపేయమంటే చంపేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, అలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పైగా వీళ్ళకున్న ముసుగు ఏంటంటే జింకలంటే ఇష్టం, జింకలకు ఆడవాళ్ళు పాలు కూడా ఇస్తారు, అంటే అంత మానవతా దృక్పథం ఉన్నట్టు చెప్తారు, కానీ మనుషులను చంపుతారు. మామూలుగా అయితే జింకల ప్రాణాలకు విలువ లేదని కాదు, కానీ మనుషుల విషయానికి జింకల విషయానికి ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది, నేను కాదని అన్నట్లా. ఇప్పుడు ఒక మనిషి ఒక జింక అని చూశారనుకోండి, ఇప్పుడు మామూలుగా మాట్లాడట్లా, కుక్కల్ని వీధి కుక్కల గురించి ఏం మాట్లాడుతున్నారు? మనిషి ప్రాణం ఎక్కువ, కుక్క ప్రాణం ఎక్కువ అని మాట్లాడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు జింక ఎక్కువ, మనిషి ఎక్కువ? ఆబ్వియస్లీ ఇక్కడ కుక్క తక్కువైనప్పుడు మనిషి ఎక్కువైనప్పుడు అక్కడ జింక కూడా తక్కువ అవుతుంది, మనిషి ఎక్కువ అయిపోతుంది, అంతే కదా. అందుకని ఇలా మాట్లాడుకోవటం కంటే కూడా అసలు వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. వీళ్ళు ఒక రకమైన టెర్రరిస్టులు, వీళ్ళని అంతమందించకపోతే అంతర్గత భద్రత అనేది ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అంటే భయంగా బతకాలా? అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా యాక్టర్లు, అమ్మో భారతదేశంలో ఉండలేము మేము, ఏ లండనో ఎక్కడికో వెళ్ళిపోతాము అని చెప్పి అసలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు.